सभी को नमस्कार। आज हम गाने वाली चिड़िया पाठ देखेंगे। तो सबसे पहले यहाँ पर एक किसान खेती से संबंधित यहाँ चित्र दिया गया है। ఈ పాఠము మనము తెలుగులో చూద్దాము। గానే వాली चिड़िया, గానా అంటే పాడడం, గానే వాली అంటే పాడేటటువంటి, చిడియా పక్షి అంటే పాటలు పాడేటటువంటి పక్షి అని అర్థం వచ్చేలా ఈ లెసన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది। సో దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది। चित्र में क्या क्या दिखाई दे रहा है, वे क्या कर रहे हैं, इनकी मेहनत पर अपने विचार बताइए। ఇవి విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రశ్నలు కాబట్టి విద్యార్థులు గమనించగలరు మరియు విద్యార్థులు ఇక్కడ ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పవలసి ఉంటుంది। उद्देश्य कहानी पढ़कर समझना और कोई सरल कहानी लिखने का प्रयास करना। कहानी पढ़कर समझना అంటే స్టోరీ చదివి అర్థం చేసుకోవడం మరియు సరళ కహానీ లిఖనా ఒక ఈజీ సరళమైనటువంటి ఒక చిన్న కథను విద్యార్థులు రాయగలగాలి। అలా ఈ పాఠాన్ని ఉద్దేశించి ఇక్కడ ఈ కహానీ మీకు ఉంచడం జరిగింది। 9వ తరగతి విద్యార్థులకు ఉంచడం జరిగింది। చూడండి, एक राजा था, वह बहुत ही सुंदर महल में रहता था। ఒక రాజు ఉండేవాడు, वह बहुत ही सुंदर महल में रहता था అంటే ఒక సుందరమైనటువంటి మహల్ అంటే భవంతిలో, ఒక గొప్ప భవంతిలో రాజభవనంలో రాజు ఉండేవాడు। उससे अपने महल पर बहुत गर्व था। అతడికి అతని మహల్ అంటే ఇక్కడ రాజభవనం అంటే తన రాజభవనం అంటే ఆ రాజుకి ఎంతో గర్వంగా ఉండేది। उस महल को देखने संसार के कोने कोने से यात्री आते थे। ఆ మహల్ చూడడానికి, ఆ రాజభవనాన్ని చూడడానికి సంసార్ అంటే ప్రపంచం మొత్తం నుండి కోనే కోనేసే దూరం నుండి యాత్రికులు వచ్చేవారు। यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी। यात्रियों అంటే యాత్రికులు अपने यात्रा वर्णन में వాళ్ళు యాత్ర చేసుకుంటూ వస్తున్నారు। అప్పుడు ఈ మహల్ని చూసి, ఈ రాజభవనాన్ని చూసి, మరి ఒక రాజభవనం యొక్క అందాన్ని చూసి, సౌందర్యాన్ని చూసి ఎన్నో మాటలుగా అంటే దాని గురించి గొప్పగా రాయడం జరిగింది। उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा। వాళ్ళు ఒక పాటలు పాడేటటువంటి పక్షి గురించి కూడా రాశారు। ये चिड़िया महल के पास रहने वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी। అయితే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చూసినటువంటి ఒక పక్షి గురించి, అడవిలో ఉండే ఒక పక్షి గురించి రాశారు మరియు ఆ పక్షి మధుర స్వరమే గాతి థీ అంటే చాలా మధురమైన ధ్వనితో చాలా బాగా పాడుతుంది అని ఆ యాత్రికులు తమ పుస్తకాల్లో రాయడం జరిగింది। రాజా ने इस चिड़िया को कभी नहीं देखा। రాజు ఆ పక్షిని ఎప్పుడు కూడా చూడలేదు। यात्रियों का यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला। యాత్రికుల యొక్క ఆ యాత్రా వర్ణన చదివినప్పుడు రాజుకు ఆ పక్షి గురించి తెలిసింది। राजा ने उस चिड़िया को देखना चाहा और अपने सेवकों को बुलाकर कहा। రాజుకు ఆ పక్షిని చూడాలనిపించింది। అప్పుడు వాళ్ళ సేవకులను పిలిచి ఈ విధంగా అన్నారు, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया। तुम लोगों ने कभी मुझे नहीं बताया అంటే మీరు ఎప్పుడు కూడా ఆ పాటలు పాడే పక్షి గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు। जाओ जंगल से उस चिड़िया को पकड़ ले आओ, मैं उसका गाना सुनना चाहता हूँ। రాజు తన సేవకులకు ఈ విధంగా చెప్పారు, ఏమని,
మీరు వెళ్ళి ఆ పక్షిని ఆ అడవి నుంచి తీసుకుని రండి, నేను ఆ పక్షి యొక్క పాటను వినాలని అనుకుంటున్నాను. राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था और न ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था कि అంటే రాజ సేవకులు అంటే రాజు దగ్గర ఉండే సేవకులు కూడా ఆ పక్షి గురించి ఎప్పుడు వినలేదు, మరి ఎప్పుడు చూడలేదు. కాబట్టి వాళ్ళు కూడా అది వెతకడానికి ఇప్పుడు బయలుదేరారు. चिड़िया को ढूंढने के चिड़िया को ढूंढने सैनिक जंगल में गए. ఆ పక్షిని వెతకడానికి వెతకడానికి సైనికులు అడవిలోకి వెళ్ళారు. ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली जिसने चिड़िया को गाते हुए देखा था. ढूंढते ढूंढते వెతుకుతుండగా వాళ్ళకు ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి ఇంతకు ముందే ఆ పక్షి యొక్క పాటను విని ఉన్నది. गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली, हाँ हाँ मैं जानती हूँ उस गाने वाली चिड़िया को. हाँ నాకు తెలుసు ఆ పాటలు పాడే పక్షి గురించి. ఓ వహ ఓ వహ కిత్నే మధుర స్వర్ మే గాతి హే. ఓహో అది ఎంతో మధురంగా పాడుతుంది అది. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझसे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती है. నేను నా పనిని ముగించుకొని సంధ్యా సమయాన్న అంటే సాయంత్రం సమయంలో నేను ఇంటికి వెళ్ళేటప్పుడు దారి పొడవునా నాకు ఆ పక్షి తన మధురమైన సంగీతాన్ని వినిపిస్తుంది, తన మధురమైన పాటలను వినిపిస్తుంది అని చెప్పి ఆ అమ్మాయి సైనికులతో చెప్పింది. इससे मेरी सारी थकान दूर हो जाती है. ఆ పాటలు వినడం వల్ల, ఆ పక్షి యొక్క పాటలు వినడం వల్ల నా థకాన్ అంటే నా అలసట మొత్తం కూడా దూరం అయిపోతుంది. सैनिकों के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज दी, मेरी छोटी सुंदर चिड़िया, हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं, क्या तुम उन्हें अपना गाना सुनाओगी? हाँ, సైనికులు ఆ అమ్మాయిని అడిగారు అన్నట్టు. ఏమని? ఆ పక్షిని పిలవమని అడిగారు. అనురోధ్ అంటే ఇక్కడ ప్రార్థన. ఆ అమ్మాయిని అడిగారు, కోరారు. ఏమని? నీవు ఆ పక్షిని పిలవగలవు అని. అప్పుడు ఆ అమ్మాయి ఈ విధంగా పిలిచింది, మేరీ ఛోటీ సుందర్ చిడియా, నా ప్రియమైన పక్షి, ఒకసారి నీవు ఇక్కడికి రాగలవు. ఎందుకనంటే మా రాజుగారు నీ యొక్క మధురమైనటువంటి పాటను వినాలని అనుకుంటున్నారు అని ఆ అమ్మాయి ఆ పక్షిని పిలిచింది. लड़की की बातें सुनकर चिड़िया बोली, मेरा संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है, फिर भी मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी. అప్పుడు ఆ పక్షి ఈ విధంగా సమాధానం చెప్పింది అన్నట్టు. నా సంగీతము హరే భరే జంగలోమే, నా సంగీతము ఇక్కడ పచ్చగా ఉన్నటువంటి ఈ పంట పొలాల్లో మరియు ఇక్కడ పనిచేసే వారికి వినిపిస్తే ఎంతో బాగుంటుంది. అయినప్పటికీ మీ రాజుగారు పిలుస్తున్నారు కాబట్టి నేను ఆయనకు పాట వినిపించడానికి వస్తాను అని అన్నది. అగలే దిన్ దర్బార్ లగా హువా థా, మరుసటి రోజు దర్బార్ లగా హువా థా అంటే సభ మొదలు అయ్యింది. సభలో అందరూ వచ్చి ఉన్నారు. లड़की సహిత్ సభీ ఉపస్థిత్ थे. ఉపస్థిత్ అంటే ప్రెజెంట్, అక్కడ హాజరు కావడం. లड़की సహిత్ ఆ అమ్మాయితో సహా అందరూ అక్కడికి చేరుకున్నారు. तभी उड़ती हुई चिड़िया वहां आई और अपनी मधुर आवाज में गाने लगी. అప్పుడే అక్కడికి ఎగురుతూ ఆ పక్షి వచ్చింది మరియు వస్తూనే తన మధురమైన గానాన్ని అది ఆరంభించింది, పాటలు పాడసాగింది. उसका गाना सुनकर सभी मुग्ध हो गए. ఆ పక్షి యొక్క పాటను విని అందరూ ముగ్ధులైపోయారు. రాజా కి ఆంఖో మే తో ఖుషీ కే ఆంసూ ఆ గయే. రాజు కళ్ళల్లో నుండి అయితే ఆనంద బాష్పాలు వచ్చాయి. वे बोले, प्यारी चिड़िया, तुम यहीं हमारे पास रहो. जो
तुम मांगोगी वह तुम्हें मिलेगा. రాజు పక్షితో ఈ విధంగా అన్నాడు, ప్యారీ చిడియా, ఓ ప్రియమైన పక్షి, నీవు ఇక్కడే మా దగ్గర ఉండు. నీవు ఏది అడిగితే నేను అది నీకు సమకూరుస్తాను అని రాజు అన్నారు. चिड़िया बोली, महाराज मैं आपके पास रहूंगी. मैंने आपकी आंखों के ఖుషి కే ఆంసూ జో దేఖే హై. అప్పుడు పక్షి ఈ విధంగా బదులిచ్చింది, ఓ మహారాజా, నేను మీ దగ్గర ఉంటా. ఎందుకనంటే నా గానాన్ని చూసి, నా గానం విని మీరు ఆనంద బాష్పాలు రాల్చారు కాబట్టి నేను మీ దగ్గర ఉండడానికి నేను అంగీకరిస్తున్నాను అని ఆ పక్షి అన్నది. చిడియా కే లియే సోనే కా పింజరా బన్వాయా గయా. ఆ పక్షి గురించి ఒక బంగారు పంజరము తయారు చేయడం జరిగింది. రాజు తయారు చేయించాడు. जिस किसी चीज की वह इच्छा करती राजा उसे पूरा करता. सारे राज्य में उस चिड़िया के संगीत की धूम मच गई. हाँ, जिस किसी चीज, ఆ పక్షి ఏ వస్తువు అడిగినా, అది ఏమి కోరినా రాజు వాటన్నిటినీ ఇప్పించసాగారు. మరియు మొత్తం రాజ్యంలో ఆ పక్షి గానం గురించి చర్చలు మొదలయ్యాయి మరియు ప్రజలు చెప్పుకోసాగారు. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई. उन सबसे मिलते वह खेतों की ओर निकल पड़े. मिलने అయితే ఒకరోజు ఆ పక్షికి అనుకోకుండా ఆ పొలాల్లో పనిచేసే మెహనత్ కర్నే వాళ్ళే, ఆ పొలాల్లో పనిచేసేటటువంటి కిసాన్ అంటే రైతులు గుర్తుకు వచ్చారు. ఉన్ సబ్సే మిల్నే వహ ఖేతోం కి ఓర్ నికల్ పడి, వాళ్ళందరినీ కలవడానికి అది ఆ పంట పొలాలకి వెళ్ళింది. జబ్ రాజా కో చిడియా దిఖాయి నహీ ది తో వహ దుఖీ హువా ఔర్ అస్వస్థ హో గయా. అయితే ఆ పక్షి ఆ పంట పొలాల్లో ఉన్నటువంటి రైతులకు తన గానాన్ని వినిపించడానికి వెళ్ళింది. కానీ ఇక్కడ రాజుకి ఆ పక్షి కనిపించకపోయేసరికి అతడు దుఃఖించసాగాడు. మరియు కొన్ని రోజుల్లో అతడు అస్వస్థ హోగయా. అస్వస్థ హోగయా అంటే అతడు ఆరోగ్యంగా ఉన్నవాడు కాస్త రోగగ్రస్తుడయ్యాడు. అంటే దాని గూర్చి, ఆ పక్షి గురించి ఆలోచన చేస్తూ చేస్తూ అతడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు. సారీ ప్రజా రాజాకి అస్వస్థత కే బారే మే చింతిత్ థీ. మొత్తము ఆ రాజ్యం ప్రజలందరూ కూడా రాజు యొక్క ఆ అస్వస్థత గురించి చింతిస్తున్నారు, అంటే బాధపడుతూ ఉన్నారు. అయ్యో, రాజుకు ఈ విధంగా అస్వస్థులయ్యారు, రాజు ఈ విధంగా అస్వస్థులయ్యారు అని చెప్పి ప్రజలు దుఃఖించసాగారు. సభీ సోచనే లగే కి రాజా కో కైసే బచాలే. అందరూ ఆలోచించసాగారు, రాజును ఏ విధంగా కాపాడుకోవాలి అని. एक दिन राजा ने कमजोर आवाज में कहा, संगीत संगीत, चिड़िया का गाना सुनवाओ. सभी दरबारी सोचने लगे कि चिड़िया को कैसे बुलाएं. तभी उन्हें मधुर संगीत सुनाई दिया. అయితే ఒకరోజు చాలా కమ్జోర్ స్వరమే, అంటే కమ్జోర్ ఆవాజ్ మే, చాలా మెల్లగా రాజు ఈ విధంగా అనసాగారు, సంగీతము సంగీతము అని చెప్పి ఆయన చాలా నీరసమైన స్వరంతో అనసాగారు. అప్పుడు చిడియా మళ్ళీ ఏమన్నారు, చిడియాకా గానా సున్వావో, పక్షి యొక్క సంగీతాన్ని నాకు వినిపించగలరు అని రాజు వాళ్ళను అడిగాడు, వాళ్ళ మంత్రులను అడిగాడు. సభీ దర్బారీ సోచనే లగే కి చిడియాకో కైసే బులాయ్. అందరూ ఆలోచన చేస్తున్నారు, ఆ పక్షిని ఏ విధంగా పిలవాలని. తభీ ఉన్హే, అప్పుడే వాళ్లకు మధుర్ సంగీత్ సునాయి దియా, ఒక మధురమైనటువంటి సంగీతము ఒక వైపు నుండి వినిపించసాగింది. వే సబ్ ఆవాజ్ కి ఓర్ దేఖ్నే లగే, వాళ్ళందరూ ఆ వచ్చిన ధ్వని వైపు చూశారు. చిడియా అప్ని మధుర ఆవాజ్ మే గా రహీ థీ, పక్షి సంగీతం పాడసాగింది, తన మధురమైన స్వరంతో పాట పాడసాగింది. ఇహ దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆ గయా, అది చూస్తూనే వాళ్ళందరికీ ప్రాణం లేచి వచ్చింది, అంటే చాలా సంతోషించారు అని అర్థం. తర్వాత किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था.
అయితే రైతులు చెప్పారు పక్షికి ఏమని, రాజు ఈ విధంగా అస్వస్థులైనారు అని చెప్పి ఆ రాజుకు ఆ ఆ పక్షికి రైతులు చెప్పారు. తురంత్ వహ రాజాకు అప్నా సంగీత్ సునానే ఆపోంచి. కాబట్టి రాజు ఈ విధంగా రోగగ్రస్తులయ్యారని తెలవగానే ఆ పక్షి ఏం చేసింది, రాజుకు తన సంగీతాన్ని వినిపించడానికి వచ్చేసింది. జైసే జైసే వహ గానా గాతి वैसे वैसे రాజా కి అస్వస్థత దూర్ హో గయి. ఆ పక్షి ఏ విధంగా అయితే పాట పాడసాగిందో అదే విధంగా అస్వస్థత అంటే రాజు యొక్క ఆరోగ్యము కుదుటపడసాగింది. ధీరే ధీరే రాజా స్వస్థ హో గయే. మెల్లిమెల్లిగా రాజు స్వస్థ అంటే ఆరోగ్యంతో ఆయన ఆరోగ్యము కుదుటపడింది. వే చిడియా సే బోలే, प्यारी चिड़िया मेरे पास लौट आओ, मैं तुम्हें हमेशा राजमहल में रखूंगा. అప్పుడు రాజు పక్షితో ఈ విధంగా అన్నారు, ఓ ప్రియమైన పక్షి, నీవు నా దగ్గరికి తిరిగి వచ్చేసేయి, నేను నిన్ను ఎప్పటికీ రాజమహల్లోనే ఉంచుతాను. అప్పుడు పక్షి ఈ విధంగా అన్నది, చిడియా బోలి, నహీ మహారాజ్, ముझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है. అప్పుడు పక్షి ఈ విధంగా అన్నది, నా యొక్క సంగీతము కష్టపడే వారికి వినిపించాలని అనుకుంటున్నాను అని అన్నది. मैं हर दिन यहाँ आऊंगी, आपको भी अपना संगीत सुनाऊंगी. నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తాను, మీకు కూడా నా సంగీతాన్ని వినిపిస్తాను అని అన్నది. చిడియా కి బాతోं ने राजा पर गहरा असर डाला. పక్షి యొక్క మాటలు రాజు పైన ఎంతో ప్రభావానికి గురి చేశాయి, అంటే ప్రభావం పడింది. ఆ పక్షి యొక్క మాటల ప్రభావము రాజు పైన ఎంతో పడింది. రాజానే కహా, వహ తుమ్ మహాన్ హో చిడియా, तुम मजदूरों और किसानों के लिए राजमहल का क्या सुख त्याग कर सकती हो, तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता. అప్పుడు రాజు ఈ విధంగా అన్నారు, ఏమని, నీవు చాలా గొప్పదానివి, ఓ పక్షి నీవు చాలా గొప్పదానివి, ఎందుకంటే నీవు మజ్దూర్ అంటే శ్రమికుల కొరకు, కష్టపడే కూలీల కొరకు నీవు మరియు రైతుల కొరకు రాజమహలును త్యాగం చేయడానికి, రాజమహలులో నీకు సుఖం పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా నీవు త్యాగం చేస్తూ వారి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, నేను ఒక రాజును అయ్యి ఉండి వాళ్ళ గురించి నేను ఏమీ ఆలోచన చెయ్యలేనా అని అనుకున్నారు. ఏమి చెయ్యలేనా వారి గురించి అని అనుకున్నారు. చిడియా బోలి, అప్పుడు పక్షి ఈ విధంగా అన్నది, क्यों नहीं महाराज, मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. అప్పుడు పక్షి అన్నది, ఎందుకు మనం సేవ చేయలేం మహారాజా, కిసాన్ రైతులు మరియు శ్రమికుల గురించి మనం ఆలోచన చేయడం మరియు వారికి సహాయం చేయడం ఎంతైనా మన కర్తవ్యం అని అన్నది. క్యూంకి వే హమారే లియే సుఖదాత ఔర్ అన్నదాత, ఎందుకంటే రైతులు మన అన్నదాతలు, అంటే మనకు అన్నాన్ని సమకూర్చే వాళ్ళు, మన భోజనాన్ని సమకూర్చే వాళ్ళు రైతులు. మనము ఇన్ని సుఖాలను పొందడానికి కారణము ఆ రైతులు మరియు ఆ శ్రమికులు కాబట్టి మనము వాళ్లకు రుణపడి ఉన్నాము మరియు వారి యొక్క సేవ చేయడం మనకు ఎంతైనా అవసరము అని చెప్పి